బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేలు కోత పెట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ప్రయత్నిస్తోంది. నిజాంపట్నం నుంచి గుంటూరు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి వరకు కాకుండా కేవలం చందోలు వద్ద కత్తిపూడి ఒంగోలు హైవేకి కలిపితే చాలనే కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల నిజాంపట్నం హార్బర్ కు కీలకమైన కోల్కతా చెన్నై హైవేతో పాటు రాజధాని అమరావతికి అనుసంధానం అనేది కట్ అవుతుంది. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లను జాతీయ రహదారులతో అనుసంధించే ప్రాజెక్టులను NHAI మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చందోలు, నారాకోడూరు మీదుగా గుంటూరు నగర శివార్లోని బొడంపాడు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి వరకు 53 కిలోమీటర్ల మేర 4 వరుసల హైవే నిర్మాణానికి అధికారులు అలైన్మెంట్ సిద్ధం చేశారు. ఇందులో NHAI కొత్త మెలిక పెట్టింది. ఇప్పుడు హార్బర్ నుంచి NH కలపడమే తమ లక్ష్యమని, ఇందుకోసం దగ్గరలో ఉన్న కత్తిపూడి ఒంగోలు NHలోని చందోలు వరకు 18 కిలోమీటర్ల హైవే నిర్మిస్తే చాలని పేర్కొంది. దీంతో ఈ అలైన్మెంట్ ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో NHAI దేనికి మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు కీలకం కానుంది. ఇక కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారిని 380.58 కిలోమీటర్ల మేర 4-6 వరుసలుగా 2 దశల్లో విస్తరించనున్నారు. తొలి దశలో కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 కిలోమీటర్ల మేర విస్తరణకు DPR తయారీకి సలహా సంస్థ ఎంపిక కోసం ఇటీవల టెండర్లు అయితే పిలిచారు. తర్వాత రెండో దశ మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు టెండర్లు పిలవాలని భావించారు. అయితే ఒకేసారి మొత్తం రహదారికి DPR సిద్ధం చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే పిలిచిన టెండర్లో మార్పు చేసి మొత్తం 380.58 కిలోమీటర్ల DPR కు టెండర్ ఆహ్వానించారు. ఈ నెల 30 వరకు బిడ్ల దాఖలకు గడువిచ్చారు.